ఇన్స్పెక్టర్, అరెస్ట్ యూ. పనులు ఉండటానికి కూడా అసహ్యపడే ఈ వాతావరణంలో ఈ ఇంటి వారసుడు ఉంటున్నాడా? పాలేరు భార్య ఏం చేస్తుందో అర్థమైంది కదా? యాదవ్ బతుకని ఇంత బతికి ఇంటెనకల చచ్చినట్టయింది పరిస్థితి. తల కొట్టేసినట్టయింది. ఛా! మొగుడు పెళ్ళాలంటే ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి, ఒకే మాట మీద పోవాలి. ఏదైనా విషయం వస్తే ఒకరికొకరు అండగా నిలబడాలి, ఒకరికొకరు వెనకేసుకు రావాలి. అంతేగాని ఏ మొగుడు ఇలా దగ్గరుండి పెళ్ళాం చేత పరాయి ఆడదాని కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పించాడు. ఈ ఇంటికి అసలు సిసలైన కోడలివి నువ్వు. అలాంటిది ఒక ముక్కు మొహం తెలియని దాని కాళ్ళు పట్టించుకునే పరిస్థితి వచ్చింది అంటే అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వు. ఆడవాళ్ళంటే మొగుణ్ణి ఆడించేవాళ్ళని అర్థం. అందుకే పెళ్లి కావడం ఆలస్యం. ప్రతి ఆడది మొగుణ్ణి చెప్పు చేతల్లో పెట్టుకొని చెప్పినట్టు వినేలా చేసుకుంటుంది. అలాంటిది ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నువ్వెలా ఉండాలి? మొగుణ్ణి కీ ఇచ్చే బొమ్మని చేసి ఓ ఆట ఆడించాలి. కానీ నువ్వేమో నీ జుట్టంతా వాడి చేతిలో పెట్టావు. అందుకే వాడు ఇలా నిన్ను ఆడుకుంటున్నాడు. అమ్మా, అన్న, వదిన వాళ్ళకిచ్చే గౌరవంలో ఆవగించంత కూడా నీకివ్వడం లేదు. ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇలాగే అమాయకంగా ఉన్నావనుకో, ఇప్పుడు కాళ్లే పట్టించాడు, రేపు ఏకంగా కాళ్ళ దగ్గరే కూర్చోబెడతాడు. అప్పుడు జీవితాంతం నీ బతుకు బానిస బతికేనే. ఆపుతావా? నేను బానిసలా బతకడం కాదు, ఈ ఇంట్లో వాళ్ళందర్నీ బానిసలుగా మారుస్తాను. ఏ భూమి కాళ్ళైతే పట్టుకుని క్షమాపణ చెప్పానో అదే భూమి చేత నా కాళ్ళు పట్టుకుని బొద్ది మాలుకునేలా చేస్తాను. అది వీలైనంత త్వరలోని. భూమి, ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నావమ్మా. అల్లుడి గారు ఎలా ఉన్నారమ్మా? బానే ఉన్నారమ్మా. ఆ విషయం గురించి తెలిసిన దగ్గర నుంచి ఇక్కడ అందరం ఎంత బాధపడుతున్నామో తెలుసా? ఒకసారి వచ్చి అబ్బాయిని పలకరించి వెళ్తామమ్మా అంటే అలా పలకరించడం ఆయనకి నచ్చదు, వద్దమ్మా అంటావు. ఇలాంటి టైంలో, ఇలాంటి పరిస్థితుల్లో రాకుండా మిమ్మల్ని చూడకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉందే. అమ్మా, ఇప్పుడేమైందని ఎందుకంత బాధపడతావు? ఏం పర్లేదమ్మా, ఇక్కడంతా సవ్యంగానే ఉంది. నువ్వేం టెన్షన్ పడుకో, ప్రశాంతంగా ఉండు. సర్లేవే, ఒకసారి లాసీకి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను. అదేంటమ్మా, లాసీకి ఫోన్ ఇవ్వడమేంటి? అదేంటి అంత ఆశ్చర్యంగా అడుగుతావు? ఆశ్చర్యం కాక మరేంటమ్మా, లాసీ మన ఇంట్లోనే కదా ఉంది. మరలాంటప్పుడు ఫోన్ దానికి ఇవ్వమంటే ఆశ్చర్యం కాక మరింకే ఉంటుంది. అదేంటి, లాసీ ఇంకా అక్కడికి రాలేదా? అంటే లాసీ ఇక్కడికి బయలుదేరిందా? ఉదయం ఎప్పుడో బయలుదేరింది, ఇంకా రాకపోవడం ఏంటి? రాలేదమ్మా, ఉండు, ఒకసారి దానికి ఫోన్ చేసి కనుక్కుంటాను. నీకు ఫోన్ చేయడానికి ముందు తనకే ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుందే. అవునా? అమ్మా భూమి, ఇప్పటిదాకా లాసీ అక్కడికి రాలేదంటే నాకెందుకో భయంగా ఉందమ్మా. అసలే రోజులు బాగోలేవు. అమ్మా, ఏదేదో ఊహించుకుని ఎందుకు అనవసరంగా భయపడతావు? అలాంటిదేమీ అయి ఉండదు. నువ్వేం టెన్షన్ పడుకో, సరేనా? సరేనే, లాసీ రాగానే ఫోన్ చేయమని చెప్పు. అలాగేనమ్మా. ఎస్ అంకుల్, నేను చెప్పిన డీటెయిల్స్తో ప్రాసెస్ అంతా రెడీ చేయండి. అభిరామ్, తొందరపడుతున్నావేమో అనిపిస్తోందయ్యా. దీనివల్ల భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనిపిస్తోంది. ఏం పర్లేదు అంకుల్,
ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అభిరామ్, నీ మంచితనం మొండితనం రెండూ నాకు తెలుసు. ఇన్నాళ్ళు మన మధ్యున్న పరిచయం కొద్దీ ఒక లాయర్లా కాకుండా ఒక శ్రేయోభిలాషిలా చెప్తున్నాను. ఎందుకైనా మంచిది, ఒకసారి ఆలోచించు బాబు. ఇది ఆలోచన కాదంకుల్, నిర్ణయం. నాకు నా వాళ్ళు ముఖ్యం. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా ఏం వదులుకోవడానికైనా నేనెప్పటికీ సిద్ధంగానే ఉన్నాను. వాళ్ళకంటే నాకేది ముఖ్యం కాదు. అలాగే బాబు, నీ ఇష్టం. ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్స్ అంకుల్. ఏమండి, ఏమైంది భూమి? ఇక్కడికి రావడానికి లాసే ఉదయం ఎప్పుడో బయలుదేరిందంట. ఇప్పుడే అమ్మ ఫోన్ చేసి చెప్పింది. కానీ తనేమో ఇంతవరకు ఇంటికి రాలేదు. ఈ విషయం గురించి నన్ను టెన్షన్ పడుతోంది. అది కాదండి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ కూడా పట్టదు. అలాంటిది ఇంత టైం అయినా రాకపోతే, పైగా సెల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. మరలాంటప్పుడు టెన్షన్ లేకుండా ఎలా ఉంటుందండి? సెల్ స్విచ్డ్ ఆఫ్ అయిందంటే ఛార్జింగ్ అయిపోవటం కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు కదా. తను ఇంకా రాలేదంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చేమో. అది కదండి. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, కనుక్కుంటాను. నువ్వేం టెన్షన్ పడుకో. ఉం? హలో, అర డజన్ గుడ్లేగా తీసుకొచ్చేస్తా. ఏ పిల్ల, అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. అది ఆటో ఆటో. ఛ! ఏం పేరమ్మా నీ పేరు? నిన్నేనమ్మా. ఏం పేరని అడుగుతున్నాను. సూర్యతేజ అండి. ఛా! నెల రోజుల నుంచి గమనిస్తున్నాను. వెంట పడటాలు, ఫాలో చేయడాలు. అబ్బో, తెగ కష్టపడిపోతున్నావు. ఏంటమ్మా మ్యాట్రో? హలో, నిన్నేనమ్మా. ఏంటి విషయం? పరిచయం చేసుకుందామని. ఛా! నిజమే? తర్వాత అదేనమ్మా, పరిచయం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అని. పర్లేదు చెప్పు, ఏదో ఒక ఆలోచన ఉంటుందిగా, చెప్పు. జస్ట్ పరిచయం అంతే. చూడు నాన్న, ఎవడైనా సరే ప్రేమించడానికే వెంటపడతాడు, అంతేగాని పరిచయం చేసుకోవడానికి వెంటపడ్డు. చెవిలో ఫ్లవర్స్ పెట్టకు. చూడమ్మా, నీలాంటి వాళ్ళంతా అమ్మాయిల వెనక మొదట పరిచయం అని మొదలు పెడతారు, ఆ తర్వాత స్నేహం అని గోల పెడతారు, ఆ తర్వాత పెళ్ళని ఏడవడం మొదలు పెడతారు. ఆ ఏడుపు చూడలేక పోనీలే అని పెళ్లి చేసుకుంటే అసలు కథ అప్పుడు మొదలవుతుంది. పెళ్లి దాకా కుక్క పిల్లిలా తిరిగిన వాడు పెళ్ళవ్వడం ఆలస్యం ఒక్కసారిగా పులిలా మారిపోతాడు. వాడిలోని అసలు క్యారెక్టర్ ని బయటికి తీసి కట్నం తీసుకురా అని వేధించడం మొదలు పెడతాడు. ఇదే కదమ్మా ప్రస్తుతం పరిచయం చేసుకుంటే చివరికి జరిగేది. అయ్యో బాబోయ్, ఏదో స్కానింగ్ చేసినట్టు, ఎక్స్రే తీసినట్టు. ఏం స్టడీ చేశారండి. నేనంతేనమ్మా. కానీ నేను అలాంటి వాడిని కాదండి. చాలా నిజాయితీగా మీతో పరిచయం చేసుకుందాం అనుకుంటున్నానండి. ఏంటమ్మా?
నిజాయితీయా? ఈ కాలంలో ఇంకా ఆ పదాల్ని వాడుతున్నారేంటమ్మా? లేదు మేడం, నేను చాలా జెన్యున్ గానే పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలాంటి ఆలోచనలు గాని ఇంకెలాంటి దురుద్దేశాలు గాని లేవండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఏయ్, చెండలంగాలు అడుక్కుంటున్నావేంటయ్యా? ప్లీజ్ మేడం, జస్ట్ పరిచయమే, కాదనకండి ప్లీజ్ మ్యామ్. ఓయ్, నువ్వు మరీ అంతలా అడుక్కోకు, జాలేస్తుంది. మరైతే నాతో పరిచయం ఒప్పుకోండి మేడం. చూస్తాను, ఆలోచిస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం మేడం, ఏంటమ్మా? డ్రాప్ చేస్తాను మేడం. అప్పుడే అంత అడ్వాన్స్ అయిపోతున్నావేంటమ్మా? చూడమ్మా, ఆ. పర్సులో పైసలున్నాయి, రోడ్డు మీద ఆటోలున్నాయి, అర్థమైంది కదా? నువ్వెక్కడికమ్మా? ఆటో ఎక్కిద్దామని. అదేమైనా గోడ అమ్మా పట్టుకొని ఎక్కించడానికి? నేను ఎక్కగలను, పని చూసుకో. ఇలా మేకప్లు వేసుకుని బేవర్స్ గా తిరగకపోతే ఉద్యోగం చేయొచ్చు కదా. మొన్ననే చెప్పాను కదా, చేస్తే మా కంపెనీలో మాత్రమే ఉద్యోగం చేస్తానని. నేను చెప్పాను కదా, నువ్వు ఉద్యోగం అంటూ చేస్తే దేవరాజు గారి కంపెనీలోనే చేయాలని. అది జరగని పనిలే కాని తప్పుకో. ఎలా జరగదో నేను చూస్తాను. కొంతమందికి గూబ పగలగొడితే గాని కొంతమందికి బుద్ధి రాదు. కాని వయసు అడ్డొచ్చి గౌరవం కొద్దీ ఆగుతున్నాను. ఓ, ఇది మరీ బాగుందయ్యా. ఊరుమురిమి మంగళం మీద పడ్డట్టు మీ ఇద్దరు మాట్లాడుకుంటూ నా మీదకి వస్తారేంటి? మీకు బాగానే అర్థమైంది, కాని ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే మంచిది. ఏంటి మా అమ్మని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మీతో వాదించే టైం నాకు లేదు. ముందు పక్కకు తప్పుకో. తప్పుకో అమ్మా, కలెక్టర్ గారికి డ్యూటీ టైం అయిపోయింది, తప్పుకో. ఏంటొదినా, ఏంటి అలా ఉన్నారు? లాస్య ఉదయం ఎప్పుడు బయలుదేరిందంట, ఇంతవరకు ఇక్కడికి రాలేదు. తనకేమైందో ఏమోనని టెన్షన్ గా ఉందా అది. హాయ్ కా, హాయ్ అది బావా. ఏయ్, బుద్ధిందా నీకు? ఉంది గాని పెద్దగా వాణ్ణు. ఎదవ జోకులు వేసావంటే చంపేస్తాను. ఏమైందక్కా? ఇంటి దగ్గర నుంచి నువ్వు ఎన్ని గంటలకు బయలుదేరావే? ఇంత టైం పట్టిందా నీకు ఇక్కడికి రావడానికి? నువ్వు ఇంకా రాలేదని తెలిసి అమ్మ అక్కడ ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? ఒకవేళ ఏదైనా పన్నెండు లేట్ అయ్యేలా ఉంటే ఫోన్ చేసి చెప్పాలనే కామన్ సెన్స్ లేదా నీకు? తల వంచుకోవడం కాదు, అసలు ఎందుకు ఇంత ఆలస్యం అయింది? వయసులో ఉంది కదమ్మా, ఏ ప్రేమదోమో కుట్టుంటది. ప్రేమికుడితో అలా పార్క్ లో తిరుగుంటుంది, ఆలస్యమై ఉంటుంది. అందరూ మీ కూతురులా ఉండరులేండి. ఏ లాస్య, మర్యాదగా మాట్లాడు. ఆ ముక్క మీ అమ్మతో చెప్పు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట, అలా ఆలోచిస్తుంది మీ అమ్మ. లాస్య, నోరెత్తావంటే చెంప పగిలి కొడతాను. మాట్లాడే ముందు చిన్న పెద్ద తేడా తెలీదా నీకు? ఆ పక్క నువ్వు ఇంత మంచిదానివి, మెతకదానివి కాబట్టే ఒక్కొక్కళ్ళు ఇలా చెలరేగిపోతున్నారు. చూడండి, మీరేమన్నా పడ్డానికి చూస్తుండడానికి నేను మా అక్కంత మంచిదాని కాదు. నన్ను ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని కూడా చూడను, గూప గుయ్యమనిపిస్తాను. ఈ ముక్క మీకు కూడా వర్తిస్తుంది. పదక్క. లాస్యా, నైస్. థ్యాంక్స్ బావా. అర్థమైంది కదా, ఇక వెళ్ళండి. యా యా, ఓకే, ష్యూర్ ష్యూర్, తప్పకుండా. బంగారం తిను. ఓకే, నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం. ఫోన్ తర్వాత మాట్లాడుకోవచ్చు. Bye. తిను. Oh. తిను బంగారం. అవిటివ్వు, నువ్వు వెళ్ళి ఉప్పు. అక్క,
వీళ్ళు బాగా అతి చేస్తున్నారక్క. చేస్తే చేసారులే, వదిలేవే. అది కదక్క, వీళ్ళు ఇన్ని ఎక్స్ట్రా చేస్తుంటే అసలు బావెందుకు కూరుకుంటున్నాడు? ఎందుకో అందుకులే. అయినా నీకెందుకు ఇవన్నీ, పట్టించుకోకు. అక్క బావొస్తున్నాడు. అక్క బావొస్తున్నాడు, దిగు. బావగారు వస్తున్నారు, బాబుగారు వస్తున్నారని లేచి సెల్యూట్ చేయడానికి మేమేం గేటు దగ్గర గురకాలం కాదమ్మా. ఈ ఇంట్లో మాకు కూడా వాటా ఉంది, పెత్తనం కూడా ఇచ్చారు. ఏంటి మీకు ఇచ్చిన పెత్తనం? అమ్మా, సంబంధం లేని వాళ్ళతో ఏంటి నీకు మాటలు? ముందు ఉయ్యాలూపు. నా తల్లే, మా బాగా చెప్పావు. ఇదిగో పిల్ల, మరీ ఎదురుగా ఉన్నావు. పొరపాటు కాలు తగిలిందనుకో మీకు పొగరని టీవీలో చర్చా వేదికలు పెడతారు. మాకెందుకమ్మా చెడ్డ పేరు? తప్పుకో. బావగారు వస్తున్నారని చెప్తే అర్థం కావట్లేదా? తప్పుకోమని చెప్తే అర్థం కావడం లేదా? లాస్య, నువ్వు ఇలా రా. అక్క రా. అబ్బా ఆగక్క. ఆపావేంటమ్మా? ఊపు, కొంచెం గట్టిగా ఊపు. లాస్య, ఆగు. ఏంట కాగేది? ముందు వదిలిపెట్టు. వెళ్ళి ఇద్దరు గోపులు పగలు కొట్టొస్తాను.